తెలంగాణ రాష్ట్రంలో పాలన పడకేసి ముఖ్యమంత్రి గారికి పరిపాలించడం చేతగాక పక్కనుల మీద పడి ఏడ్చేటువంటి ఒక కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టిండ్రు. నిజంగా పనిచేయడం చేతనైతే ప్రతిపక్షాల మీద విమర్శలు చేయాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రికి లేదు. ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగి 8వ రోజు దగ్గరికి వస్తుంది. ఇవాళ దాకా కనీసం ముఖ్యమంత్రి గారికి అక్కడికి పోయేందుకు తీరిక లేదు. ఢిల్లీకి వెళ్ళి ఇన్ఛార్జీల మీటింగులు, గుళ్ళు బళ్ళు పూజలు పునస్కారాలు, చిన్నప్పటి దోస్తులతోటి చిట్చాట్లు, ఇవి తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సీరియస్నెస్ అనేది కనబడతలేదు. ప్రజల దృష్టిని ప్రజల అటెన్షన్ని ఇట్లాంటి సమస్యల నుంచి మరల్చేందుకు నోటికి ఏది వస్తే అది మాట్లాడడం మొదలు పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆయనే ఒప్పుకుంటున్నాడు, నా మంత్రులే నన్ను సరిగా పనిచేయనిస్తలేరని. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆన్ రికార్డ్ ఆఫ్ రికార్డ్ చెప్పుకుంటున్నారు. మా ముఖ్యమంత్రి గారికి మాకు మధ్యలో సంబంధాలు దూరమైనవి అని చెప్పుకుంటున్నారు. ఏదో కులగణన అని చేసి ఆఖరికి సొంత పార్టీలోనే బీసీల హక్కుల కోసం కొట్లాడితే ఎమ్మెల్సీని బయటికి పంపించుకునేటువంటి దుస్థితి కాంగ్రెస్ పార్టీది. రాహుల్ గాంధీ అసలు అపాయింట్మెంట్ లేనే లేదంటే ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని కలిసినామని వాళ్ళే చెప్పుకున్నారు తప్ప నిజంగా రాహుల్ గాంధీని కలిస్తే ఒక్క ఫోటో ఎందుకు బయటికి రాలేదన్న? 2 గంటలు చిట్చాటి చేస్తుంది ముఖ్యమంత్రి గారికి 23 తుగ్లక్ రోడ్లో, కానీ రాహుల్ గాంధీని కలిసిన ఒక్క బొమ్మ బయటికి రిలీజ్ చేయడం రాలేదు. ఇక నేను నీ పార్టీ వాళ్ళు నమ్ముతురా నమ్ముతలేరా, నీ పరిస్థితి ఏందనేది ఒకసారి ఆలోచించుకోవాలి. వీడికి 10 సార్లు క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది, పిసిసి కమిటీ జరుగుతుంది, ఏఐసిసి పెద్దలతో చర్చిస్తున్నామని చెప్తాడు. అరే నీ క్యాబినెట్ నిన్ను ఎక్స్పాన్షన్ చేసుకునేందుకు నీ పార్టీ నీకు అధిష్టానం అనుమతిస్తలేదు. దానికి నీ ముచ్చట్లు. మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఉత్తరాలు రాస్తున్నారు, ఈ మధ్యలో పేపర్లలో ఆర్టికల్ రాస్తుండన్న. ఈ ఆర్టికల్ మాకు కాదు రాయాల్సింది మహేష్ కుమార్ గౌడ్ గారు. మీరు రాయాల్సిన ఆర్టికల్ ఎవరికి ఉత్తరం ఎవరికంటే రాహుల్ గాంధీ గారికి రాసి తెలంగాణలో 55% బీసీలు ఉన్నారని చెప్తున్నాయి మా లెక్కలు, ముఖ్యమంత్రిని బీసీని చేయమని ఉత్తరం రాయి. లేకపోతే 10 మంది మంత్రి పదవులు బీసీలకు ఇవ్వాలి, క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయమని రాయి మహేష్ అన్న. పేరుకు నీకు పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చిండు. ఏడుందన మీ బీసీ మంత్రులకి మంత్రిత్వ శాఖలు? మున్సిపాలిటీకి మంత్రులు లేరు, హోంకు మంత్రులు లేరు, విద్యకి మంత్రులు లేరు, అన్నీ ఓం నమ శివాయ తప్ప ఇంకొకటి లేదు. ఏం నడుస్తుంది రాష్ట్రంలో? ఒక చెరువులో డెక్కలు తీసేందుకు పోతే తండ్రి కొడుకు ఇద్దరు చచ్చిపోతారు. అది చూసేందుకు డాక్టరో ఒక టెస్ట్ చేసేందుకు ఒక ఎంటమాలజిస్టో ఉండాలి. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒకరిని తీసుకొని వచ్చి జిహెచ్ఎంసీలో 5 ఏళ్ల కోలు అదే ఉద్యోగంలో పెట్టిరు. డిప్యుటేషన్ మీద వచ్చినామే 5 ఏళ్ల కోలే, 2 డివిజన్ల కోలే పనిచేస్తుంది. ఇగో ఇది ముఖ్యమంత్రి గారికి మున్సిపాలిటీ మీద ఉన్నటువంటి శ్రద్ధ. జిహెచ్ఎంసీలో ఎక్కడ చూసినా దోమల పంచాయతీ తప్పితే ఇంకొకటి లేదు. అందుకని చెప్పి ఆ ఎంటమాలజిస్ట్ మీద చర్యలు తీసుకుంటాడా తీసుకోడా అని చూస్తే కమిషనర్ 4 రోజుల నుంచి చూస్తున్నా. 2-3 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మీద చర్య తీసుకొని 2 ప్రాణాలు పోతే మున్సిపాలిటీలో సంబంధం లేదు, చర్య లేదు. మున్సిపాలిటీలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులు గుర్రపు డెక్కలు తీసేందుకు చెరువులకు పోతే వాళ్ళ ప్రాణాలకు విలువ లేదు. నా జిల్లా అని బాగా మాట్లాడుకునేటువంటి ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఎస్ఎల్బిసి టన్నెల్లోకి పోయినటువంటి కార్మికులు చచ్చిపోతే 8 రోజుల నుంచి ఆ టన్నెల్ దగ్గరికి పోయేందుకు ఓపిక ముఖ్యమంత్రికి లేదు. ఢిల్లీకి వెళ్ళి ఏఐసిసి ఇన్ఛార్జ్ వస్తాడు, లేకపోతే ఇలా వనపర్తికి స్కూల్కి పోతాడు, గుడికి పోతాడు, అన్నీ చేసుకొని ఆఖరికి సాయంత్రం ఏదో వాళ్ళందరిలో డెడ్ బాడీస్ ఏమో బయటకు వస్తే అని ఒక వార్తలు వస్తుంటే వాటిని చూసి ఒకటేసారి అన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చేందుకు ముఖ్యమంత్రి గారు పోతా ఉన్నారు. ఇది ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి.